కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్స్ను ఎక్కడికక్కడ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే విశాఖలో మేయర్ పదవి దక్కించుకునే విషయంలో అవంతి కుమార్తె టీడీపీకి ఒక మంచి ఆక్సిజన్ ఇచ్చారు అనే చర్చ అయితే నడుస్తోంది. జీవీఎంసీ కార్పొరేటర్గా ఉన్న లక్ష్మీ ప్రియాంక అవంతి శ్రీనివాస్ కుమార్తె 6వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్గా కూడా కొనసాగుతుంది. వాస్తవానికి ఈ మేయర్ పదవికి సంబంధించి 74 మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కూటమికి ఒక రకంగా అవంతి కుమార్తె ఓటు ఒక ఆక్సిజన్గా మారిందట. కూటమికి సంబంధించి చాలామంది వైసీపీ వాళ్ళు కూడా ఓట్లు వేశారు. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వారసులు ఓట్లు వేశారు. ఇప్పుడు వారందరినీ తెచ్చి కూటమి పార్టీలు చేర్చుకుంటాయంటే అలాగేమీ ఉండదు ఖచ్చితంగా. అలాగని చెప్పి మరి వైసీపీ నాయకులు ఎందుకు ఓట్లేశారు అంటే ఇక ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి అధికారం పక్షానికి మద్దతుగా ఉంటే రేపొద్దున ఏమైనా పనులు జరుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే వైసీపీ ఏలుబడిలో విశాఖ అభివృద్ధి చెందలేదని భావించేవారు మాత్రం మద్దతు ఇచ్చారు తప్ప అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవు అనేది ఇక మాజీ మంత్రి వైసీపీలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న అవంతి శ్రీనివాస్ గత డిసెంబర్లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆయనకు కూటమిలో ఎంట్రీ ఉంటుందా లేదా అనేది విశాఖలో కీలకమైన చర్చ. అవంతి శ్రీనివాసరావు తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 పార్టీలు మారారు. ఆయన ఏ పార్టీ గాలి ఉంటే అటువైపు వెళ్ళిపోతారు. అంటే ఒక రకంగా ఆయన పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వాళ్ళు అంటుంటారు అక్కడ. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తన కుమార్తె ఓటు ఎలాగైతే మేయర్ పదవికి సంబంధించి విశాఖలో కూటమికి ఆక్సిజన్గా మారిందో దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఆయన రాజకీయాలు నడపబోతున్నారా, లేదు అంటే కూటమి పెద్దలతో దీనికి సంబంధించి ఆయన ముందు నుంచే టచ్లో ఉన్నారా, అందుకే రాజీనామా చేశారా అనే చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది.